హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ మూమెంట్స్. అకేషన్స్తో సంబంధం లేకుండా బిర్యానీ అనగానే ఆ క్రేవింగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి కదా. బట్ బిర్యానీ చేయాలి అంటేనే కొంచెం లెందీ ప్రాసెస్లా ఫీల్ అవుతాము. ఇంట్లో చేసేదానికంటే రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పేసి ఈజీ ఆప్షన్గా రెస్టారెంట్ని చూస్ చేసుకుంటాము. బట్ ఈసారి ఇలా సింపుల్గా బిర్యానీ స్టైల్లో బగారా రైస్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాము. ఇది బ్యాచిలర్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ దీన్ని ఏ కాంబినేషన్లో తీసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫర్ నాన్ వెజ్ లవర్స్ చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ తీసుకోవచ్చు. అండ్ వెజ్ వాళ్ళకైతే ఆలు గోంగూర రైతాలోకి ఎలా తీసుకున్నా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ నేను 1 కప్ బగారా రైస్లోకి 1 కప్ నార్మల్ రైస్ని యాడ్ చేశాను. మీరు కావాలంటే 2 కప్స్ బగారా తీసుకోవచ్చు, లేదా 2 కప్స్ నార్మల్ రైస్ తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే రైస్ అయితే బిర్యానీ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీన్ని బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకుందాం. ఇక్కడ చూస్తున్నారా పుదీనా లీవ్స్ ఎంత ఫ్రెష్ ఉన్నాయో. యాక్చువల్లీ ఇది నేను పెంచుకుంటున్న చెట్టు నుంచి కోసినవి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని నా దగ్గర అవైలబుల్ ఉన్న ఆల్ స్పైసెస్ని యాడ్ చేసుకున్నాను. జనరల్గా నేను మసాలా తక్కువ తీసుకోవడం ప్రిఫర్ చేస్తాను అనమాట. మీ ఇష్టం, మీకు కావాలంటే మీ దగ్గర ఉన్న ఆల్ స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు ఫర్ మోర్ మసాలా ఫీల్ కోసం. నెక్స్ట్ ఆనియన్స్ని మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, ఎన్ని ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. బాగా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక 2-3 మిర్చి స్లైసెస్ని వేసి అందులోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసాను అనమాట. నెక్స్ట్ ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెంసేపు మగ్గనిస్తున్నాను. నెక్స్ట్ ఇది మగ్గాక ఇందులో 2 టేబుల్ స్పూన్ కర్డ్ని యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్ కంప్లీట్గా ఆప్షన్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మనం జస్ట్ సింపుల్ రైస్ ఫర్ వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మీ ఇష్టం అండి. మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు, నచ్చనివి స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కొత్తిమీర ఇంకా పుదీనా సన్నగా తురుముకొని యాడ్ చేసుకున్నాను. వన్స్ ఈ స్టేజ్కి వచ్చాక నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్కి 2 కప్ వాటర్, అంటే టోటల్ 4 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ని బాగా మిక్స్ చేసుకొని అండ్ సాల్ట్ కొంచెం సరిపోకుంటే కొంచెం రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మరగనిచ్చండి. నెక్స్ట్ ఏదైతే రైస్ నేను నానబెట్టుకున్నాను కదా దాన్ని స్ట్రైనర్ తీసుకొని దాని ద్వారా ఇందులోకి యాడ్ చేస్తాను అనమాట, వాటర్ అనేది తీసేసి. నెక్స్ట్ దీన్ని తెరలినిస్తూ ఉందాము. అంతే అండి, లిడ్ కవర్ చేసేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇలా ఈ స్టేజ్కి వచ్చాక ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోండి. సింపుల్. ఈ రైస్లోకి కాంబినేషన్ రైతా కూడా సైడ్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఫైనల్ ప్రాసెస్ అయితే ఎంతేనండి, సింపుల్గా బిర్యానీ స్టైల్లో ఇంట్లోనే హెల్తీగా బిర్యానీ ఎలా చేసుకోవాలి, బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ దాని కాంబినేషన్ మటన్ కర్రీ కూడా సైడ్లో ప్రిపేర్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతోని షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ హెల్తీ రెసిపీని ఇంట్లోనే నెక్స్ట్ టైం ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.